తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యోగులు ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఆశపడ్డ వారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక విజువల్ కమిటీ ప్రకారం 1,90,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. అందుకనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం గతేడాది 80,000 ఉద్యోగాలు ఖాళీగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అంగట్లు అమ్మకానికి పెట్టినట్లుగా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తుందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇంటీరియం రిలీఫ్ ఇవ్వడం అనేది సహజమే. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది. ఏ విధంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు, బలిదానాలకు పాల్పడితే వారితో పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక విధంగా హక్కుగా భావిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇప్పుడు 2 పిఆర్సీలు వస్తే మొదటి పర్యాయం ఏదైతున్నదో 2018లో అంటే వాస్తవంగా పిఆర్సీ కమిటీ వేసిన తదుపరి కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా కొంత సమయం పడుతుంది. ఈ మధ్య కాలంలో ఏదైతుందో ఉద్యోగస్తులకు వారికి రిలీఫ్ ఉండే విధంగా మధ్యంతర భృతి, ఇంటీరియం రిలీఫ్ ఇవ్వడం అనేది సహజమే. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం